హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైజీ రాకేష్ ఛానల్. ఇక డైజీ పాప లక్కీ గర్ల్ అనుకోవాలి. నాన్నతో మసాజ్ చేయించుకుంటుంది. ఇప్పుడు డైజీకి అయితే తెలియకపోవచ్చు, కానీ తర్వాత అయినా డైజీ చూసుకుంటుంది. నాన్న నాకు మసాజ్ చేశాడా అని. అక్క పక్కనే కూర్చొని బావకి అలా చేయి ఇలా చేయి అని చెప్తుంది. ఈ చిన్న చిన్న మూమెంట్సే కదా లైఫ్లో చాలా మెమరీస్ని క్రియేట్ చేస్తాయి. కొన్ని బంధాలు మాటల్లో కాదు, నాన్న స్పర్శలో కూడా తెలుస్తాయని అక్క ఉద్దేశం. డైజు డైజీ పాపకి మసాజ్ చేయడం అక్కకు కూడా రాదు, అందుకే మా బావకి నేర్పిస్తున్నట్టుంది. చూస్తుంటే చాలా సింపుల్ లాగా అనిపిస్తుంది, కానీ ఇందులో చాలా ప్రేమ ఉంది. బావ కూడా చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నాడు. ఆయిల్ మసాజ్ చేయడం అంటే నేను పనిలా అనుకోవట్లేదు, నా కూతురుతో బాండింగ్ క్రియేట్ చేసుకుంటున్నాను నవ్వుతూ చెప్తున్నాడు. ఆ మాటలు వినగానే నిజంగా నాకైతే హార్ట్ మెల్ట్ అయిపోయింది. చాలామంది డైజీ పాప లక్కీ గర్ల్ అంటారు, కానీ ఈరోజు నాకు అనిపించింది లక్కీ గర్ల్ డైజీ పాప కాదు, మా అక్క అని. ప్రేమ అంటే మాటల్లో చెప్పడం కాదు, నేను నీ పక్కనే ఉన్నానని చూపించడం. అక్క ఆలోచనని బావ ఎప్పుడూ రెస్పెక్ట్ చేస్తారు. అక్క ఒకటే కాదు, బావ కూడా ఆఫీస్ నుండి రాగానే పక్కనే ఉండి అక్కని చూసుకుంటాడు, డైజీ పాపను కూడా చూసుకుంటాడు. వీళ్ళని చూస్తుంటే ఇది కదా లైఫ్ అంటే అని అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.